అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబైరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ప్రొడక్షన్ నంబర్ 3 అంటున్నారు. వీకే క్రియేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్ అని అంటున్నారు. అప్‌కమింగ్ మూవీ ప్రాజెక్ట్ అండ్ న్యూ స్టోరీ బిగిన్స్ అని అంటున్నారు. ప్రొఫెషనల్ ఆపర్చునిటీ జాయిన్ అవర్ టీమ్ బిహైండ్ ద నెక్స్ట్ బిగ్ స్క్రీన్ అని అంటున్నారు. సో వీళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్లు మరియు స్క్రిప్ట్ రైటర్లు కావాలంట. హూ వీఆర్ లుకింగ్ ఫర్ స్ట్రాంగ్ స్టోరీస్ టెల్లింగ్, స్క్రీన్ ప్లే స్కిల్స్ ఉండాలి అని అంటున్నారు. ప్యాషన్ ఫర్ కమర్షియల్ సినిమా ఉండాలి అని అంటున్నారు. క్రియేటివ్ థింకర్స్ విత్ ఫ్రెష్ కాన్సెప్ట్స్ అని అంటున్నారు. డెడికేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ మైండ్ సెట్ అని అంటున్నారు. యంగ్ టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టాలెంట్స్ ఆర్ వెల్కమ్ అని అంటున్నారు. అంటే కొత్త వాళ్ళు మరియు సీనియర్స్ కూడా వెల్కమ్ చేస్తున్నారు. బ్రింగ్ యువర్ ఓన్ కాన్సెప్ట్స్, వీ వాల్యూ ఒరిజినల్ ఐడియాస్. మీ దగ్గర ఏదైనా కాన్సెప్ట్స్ ఉన్నట్లయితే వాటిని తీసుకొని రండి, తప్పకుండా వాటిని కూడా సినిమా చేద్దామని అంటున్నారు. అబిలిటీ టు డెవలప్ ఫుల్ స్టోరీస్ ఇస్ ఎ బిగ్ ప్లేస్. సో ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్లు చేయగలిగే వాళ్ళకి వెల్కమ్ అని అంటున్నారు. మస్ట్ బీ రెడీ టు క్రియేట్ స్టోరీస్ బేస్డ్ ఆన్ ఆర్ ఐడియాస్ అని అంటున్నారు. అంటే మా దగ్గర ఉన్న కథల్ని డెవలప్ చేయగలిగే కెపాసిటీ ఉన్నట్లయితే మిమ్మల్ని అడిషనల్ అడ్వాంటేజ్గా తీసుకోవడం జరుగుతుంది అని అంటున్నారు. దిస్ ఈస్ ద ఛాన్స్ టు టర్న్ యువర్ ఐడియాస్ ఇంటూ సినిమా, సెండ్ యువర్ ప్రొఫైల్ అండ్ ప్రీవియస్ వర్క్స్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. యువర్ విజన్ ఆఫ్ స్క్రీన్, లెట్స్ క్రియేట్ మ్యాజిక్ టుగెదర్. ఇద్దరం కలిసి అద్భుతాలు చేద్దాం అని అంటున్నారు. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు, అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, రైటర్గా ఎలా స్టార్ట్ చేయాలి కెరీర్, నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేయండి బ్రదర్ అని ఆర్జీవి సియు 0786 గారు అడిగారు. ఆర్జీవి గారు, ఇప్పుడు నేనేం చెప్తాను అంటే, ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయండి. రైటర్గా మీరు చేయాలి అంటే ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి రావాలి. ఇండస్ట్రీకి రావాలి అంటే మీరు నియర్ బై ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణనగర్ కానీ, మధురా నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ, సనత్ నగర్ కానీ, అమీర్పేట్ కానీ, లేదంటే ఎస్ఆర్ నగర్ కానీ, శ్రీనగర్ కాలనీ కానీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఈ ఏరియాల్లో మీరు, లేదంటే మణికొండ, ఆ, అంటే కనీసం ఒక 5 to 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉండాలి. అలా ఉండగలిగినట్లయితే ఒక ఫోన్ చేస్తే అందుబాటులో ఉండాలి. అది ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత ఎలా ప్రయత్నించాలి అంటే, ఇక్కడ 2 పద్ధతులు ఉంటాయండి. మొదటి పద్ధతి ఏంటి అంటే, ఏదో ఒక రైటర్ దగ్గరికి వెళ్ళటం, సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తాను అని చెప్పడం. ఒప్పుకోరు 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 టు ద ఇంటూ 100. ఇంతమంది ఒప్పుకోకపోతే 101వ వాడికి కూడా ప్రయత్నించే అంత మానసిక పరిపక్వత అనేది మీకు ఉండాలి. అలా చేస్తున్నట్లయితే మీకు ఎక్కడొకక్కడ అవకాశం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ముందు పరిచయాలు పెంచుకోవాలి. అసలు ముందు ఫస్ట్ నన్ను అడిగితే, ఇండస్ట్రీలోకి మీకు పని దొరకాలి అంటే మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ పని అడగటం మానేయాలి అని నేను చెప్తా. ఎప్పుడైతే మీరు పని అడగటం మానేస్తారో అప్పుడు మీకు పని దొరికింది. అదేంటి సార్, పని దొరకాలంటే పని అడగటం మానేయాలి అంటారు ఏంటి సార్, మీకు ఏమన్నా సెన్సిబిలిటీస్ వర్కౌట్ అవుతున్నాయా అంటే, నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో నాకు తెలియదు, డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి సార్ నాకు పని ఉంటే చెప్పండి అని అడిగారు. నేను ఎందుకు ఇస్తా? ఇప్పుడు నేను పని ఏదన్నా ఉంటే మా నరేష్కి ఇస్తాను, నేను పని ఏదైనా ఉంటే మా హరీష్కి ఇస్తాను, లేదంటే రాజేంద్రకి ఇస్తాను, లేదంటే సీనికి ఇస్తాను. వీళ్ళందరూ నాతోటి ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నారు కాబట్టి వీళ్ళకి పని ఇస్తాను. అంతే తప్పించి ముఖ పరిచయం లేని నీకెందుకు పని ఇస్తాను చెప్పు. ఇప్పుడు అసిస్టెంట్ రైటర్గా మా నరేష్ నాతో పాటు ట్రావెల్ అయ్యాడు. 1-2 సినిమాలు ట్రావెల్ అయ్యాడు కాబట్టి నరేష్ ముందు నరేష్ ఎలా వర్క్ చేస్తాడంటే అనటం కన్నా కూడా నరేష్ ఎలా బిహేవ్ చేస్తాడు, నరేష్ ఎలా ఉంటాడు అనేది నాకు తెలుసు. లేదు నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, బాబు నరేష్ నువ్వు అలా బిహేవ్ చేయకమ్మా, ఇలా చేయగానే ఇమ్మీడియట్గా మార్చుకుంటాడు. సో నాతోటి ఎలా ట్రావెల్ అవ్వాలి అనేది అతనికి తెలుసు కాబట్టి అతనికి నేను వర్క్ ఇచ్చినా ఒక సెన్సిబిలిటీస్ వర్కౌట్ అవుతాయి. అలా కాకుండా ఈ ముఖ పరిచయం లేని మీకు పని ఇచ్చి మిమ్మల్ని భరించేంత ఓపిక నాకు ఎందుకు అనేది నా ఇన్నర్ థింగ్. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ముందు ఒక వ్యక్తితో పరిచయం పెంచుకోవాలి, ఆ వ్యక్తితో ట్రావెల్ అవ్వాలి. ట్రావెల్ అవుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ వ్యక్తి పలానా ఎవరో ఒక రైటర్ దగ్గర ఖాళీగా ఉంది అని తెలిసినప్పుడు, అరే పలానా రైటర్ దగ్గర ఖాళీగా ఉందంటే వెళ్ళి ట్రై చేయని ఒక రికమెండేషన్ ఇస్తాడు. ఆ రికమెండేషన్ తోటి వెళ్ళినట్లయితే ఎంతో కొంత వర్కౌట్ అవటం అనేది పాసిబిలిటీస్. అసలు సార్ నేను ఇంత కష్టపడే ఓపిక అంత సహనాలు నా దగ్గర లేవు సార్, ఈజీ ప్రాసెస్ ఏదైనా చెప్పండి అంటే మన వీడియోలు చూడండి. మన వీడియోలో నేనేం చేస్తాను అంటే, ఈ రైటర్స్కి సంబంధించి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి చెప్తా ఉంటాను కాబట్టి అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని ప్రయత్నించండి. 2 ఇప్పుడు మూడోది ఏంటి అంటే, అసలు రైటర్గా
వాళ్ళు అడిగిన అడగకపోయినా ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా మీకు చెప్తున్నాను అంటే ఒక ప్రొడక్షన్ హౌస్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్నో ఒక డైరెక్టర్నో లేదంటే ఒక ప్రొడ్యూసర్నో ఎవరో ఒకరిని పరిచయం చేస్తాను. వాళ్ళకి చిన్న టెక్స్ట్ చేయండి, సార్ ఐఎమ్ సో అండ్ సో, నేను ఇది రైటర్ని, నా వర్క్స్ ఇవి, నేను గతంలో చేసిన వర్క్స్ ఇవి, మీ దగ్గర ఏదైనా రైటర్గా అవకాశం ఉన్నట్లయితే నాకు ఇచ్చే ప్రయత్నం చేయండి, నేను మన ప్రాజెక్ట్కి టు ద కోర్ బెస్ట్ ఇచ్చే బాధ్యత నాది అనే టైప్లో మీరు వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టినట్లయితే 100 మందికి పెడితే ఒకడన్నా రెస్పాండ్ అవుతాడు. ఆ ఒక్క సినిమా అనేది మీ టర్నింగ్ పాయింట్ అవ్వడానికి ఏదైనా పాసిబిలిటీస్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. మెయిన్గా మీకు ఇక్కడ ఒక ముక్కలో చెప్పేది ఏంటి అంటే సహనంతో వెయిట్ చేస్తూ మీరు గనక ట్రావెల్ అయినట్లయితే మీకు అవకాశాలు రావడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. వీకే గ్రూప్ bizglobal@gmail.com. వి ఫర్ విజయ్, కే ఫర్ కుమార్, విజయ్ వీకే గ్రూప్ GROUP గ్రూప్ బిజ్ BIZ బిజ్ గ్లోబల్ GLOBAL global@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 83415 చెప్తాను కానీ ముందు డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 83415222455. ఐ రిపీట్ 83415222455. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.